అరే గింత సుతారం ఉన్నవేంది పిల్లగా నీ వయసులో 50 కిలోల బత్తా లేపి అవతల పడేసేటోన్ని గా పోషేయమనబడైతే మరి ఊకుకే కాలు నొస్తుంది ఏళ్ళు నొస్తుంది అని అంటాడు. గా మల్లయ్య బిడ్డ కూడా గట్లనే ఉన్నది, పొల్లకు పానమే లేదు. గింత సప్పగా తింటావు పిల్లగా, జరంత కారం పడని. ఇగో గిట్ల అంటుంటారు ఊళ్ళో పెద్ద మనుషులు. ఇప్పటోళ్ళు గట్లనే ఉన్నారు మళ్ళా. ఉక్కు కండరాలు ఇనుప నరాలు కాదు, ఉత్త లొట్టపీస్ కట్టె లెక్కనే ఉన్నారట దేశంలో పడుసోళ్ళు. బీర్వాల పైకమెంత దాస్తున్నారో గాని 30 ఏండ్లకే బీమార్లు మూట కట్టుకుంటున్నారట. ఓ దావుకానోళ్ళు దేశంలో 37 లక్షల మందికి టెస్టులు చేస్తే ముగ్గురులా ఒకరు షుగర్ బీమార్కి బార్డర్లున్నారట. 159 మంది బొత్తలు పెంచిండ్రు, 40 మందికి నెత్తురు తక్కువ ఉన్నది, కొందరికి విటమిన్ డి, ఇంకొందరికి విటమిన్ B12 తక్కువ ఉన్నదట. 20 ఏండ్లు రాకముందుకే ఆడవిల్లలకు సమస్యలు, 50 ఏండ్లు రాకుండానే క్యాన్సర్ డేంజరు. ఆడ మగానే తేడా లేకుండా ఏజ్ తోటి పని లేకుండా సగం మంది గుండె బీమార్లకు దగ్గర్లున్నారట. ఓ 100 మందిని తీసుకుంటే ఏ బీమార్ లేనోళ్ళు 25 మందే. కడమ 75 మంది ఏదో బీమార్ తోటి తిప్పల పడుతున్నారు. మీదికి మంచిగానే ఉన్నా టెస్టులు చేస్తే గానీ బయట పడతలేవన్నట్టు. ఎవరు కూడా 10 గంటలు పడుకోవట్లేదు, 12 గంటలు పడుకోవడం వల్ల స్లీప్ డిస్టర్బ్ అయింది. దానివల్ల హై ఇన్సులిన్ ప్రొడక్షన్ వచ్చి రాత్రి దాకా వాట్సాప్ లో చాటింగ్లు, ఫేస్బుక్ లో ముచ్చట్లు, ఇన్స్టాల మీటింగ్లు. గుడ్ మార్నింగ్ చెప్పే టైంకు గుడ్ నైట్ చెప్తే నిద్ర తక్కువై తాకత్ దగ్గి పానం కుసకుస అవుతుందట. ఇక తిండి ముచ్చటకొస్తే ఓ బిర్యానీ తిని ఒక కోకోలా తాగి ఒక ఐస్ క్రీమ్ తింటే 5500 క్యాలరీలు. ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో పడితే 3 కేజీలు లావు అవుతున్నారు. తింటే తిన్నాం, జర షేపు నడుసుడో ఎక్సర్సైజ్ లో వేస్తామా అంటే పెయ్యాల్సి లేదాయే. We need the exercise, we need the diet regulation. Young professionals, వాళ్ళకు కూడా ఎందుకు ఒబేసిటీ వస్తుంది? బికాస్ ఆఫ్ స్ట్రెస్, the cortisol level goes up. 7 గంటల తర్వాత తినకపోతే సగం రోగాలు రావు. డాక్టర్లు చెప్తున్న ముచ్చటగిది, అటెన్క మీ ఇష్టమిగా.